భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 16/6/2024 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్ష పంచమి సోమవారం. పంచమి మధ్యాహ్నం 1:26 వరకు, ధనిష్ఠా నక్షత్రం రాత్రి 11:33 వరకు. వర్జ్యం లేదు ఈరోజు. దుర్ముహూర్తాలు మధ్యాహ్నం 12:26 నుండి 1:18 వరకు, మధ్యాహ్నం 3:02 నుండి 3:54 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:29, సూర్యాస్తమయం 6:31. అమృత గడియలు మధ్యాహ్నం 1:14, 2:50 వరకు. రాహుకాల ఉదయం 7:30 9 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 9 నుండి 10 వరకు ఉదయ శుభకాలం. మధ్యాహ్నం 3 నుండి 4 వరకు శుభకాలం. వైద్యుతి యోగం ఉదయం 10:20, తైతుల కరణం మధ్యాహ్నం 1:26, గరంజి మధ్యాహ్నం 12:50. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి ఈరోజు అధిక శ్రమ, ఉద్యోగంలో మార్పులు. వృషభ రాశి కార్యసాధన, ధనలాభము. మిథున రాశి పుణ్యతీర్థ యాత్రలు, ధనవృద్ధి, కార్యానుకూలత. కర్కాటక రాశి భోజన సూక్ష్మం, విశేష ఆరోగ్య లాభాలు. సింహరాశి వ్యాపారంలో సమస్యలు, కోర్టు విషయాలే చర్చించుట, స్వల్ప అనారోగ్య సమస్యలు. కన్యారాశి బంధుమిత్రులతో విరోధాలు, అనుకోని ధనలాభం. తులారాశి ధనమునకు అనుకూలత, రుణములు మంజూరి అవుట. వృశ్చిక రాశి బంధుమిత్రులతోటి ప్రయాణములు, అనుకోని ధనలాభం. ధనస్సు రాశి వృత్తి యందు, వ్యాపారం యందు చిన్న చిన్న సమస్యలు, స్థానచలనము. మకర రాశి కుటుంబ సమస్యలు, రుణములు చేయుట, ఉద్యోగస్తులకి వ్యతిరేకతలు. కుంభరాశి సామాన్య ధనలాభము, మానసిక సంతోషం. మీనరాశి వస్తు వస్త్ర భూషణ ప్రాప్తి, యత్నకార్య సిద్ధి. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే స్వాపన స్వవస వాం స్వవసాయ నమః. అనంతకోటి విశ్వములను విశ్వేశ్వరులు, లోకులు, సకల భూతజాలములు ఈ జగన్నాటక సూత్రధారి వశమునందే క్రీడించుచున్నది కావున స్వవశ, భగవంతుడి వశంలో ఉంటాయి ఇవన్నీ. కనుక మహత్తర నామంగా మహనీయుడుగా పరమాత్మను కీర్తించారు. స్వవశ సర్వము తను వసించుకున్నటువంటి వాడు. ఆయన చెప్పు చేతల్లో ఉన్న ఈ లోకాలు ఇవన్నీ కూడా సర్వవశుడు, అన్ని వశం చేసుకున్నటువంటి వాడు కనుక పరమాత్మ స్వవశ అనే బిరుదు వచ్చింది. మిగతా విషయాలు తర్వాత చూద్దాం. ఈరోజు స్వస్తి.